అధిక ఎండవేడితో ఇబ్బందులను పడుతున్నారని అన్నారు ప్రజలు. ఈ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితేనే బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు సాయంత్రం సిటీలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. 45 డిగ్రీలపైనే టెంపరేచర్స్ నమోదవుతూ ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోహిణి కార్తె ప్రారంభమైందని, జూన్ 7 వరకు కొనసాగుతుందని తెలిపారు. రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లొద్దన్నారు వాతావరణ శాఖ అధికారులు. 11 గంటల నుంచి 4:30, 5 గంటల వరకు కూడా ఈ చాలా హై టెంపరేచర్లు ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. మనము అందుకనే అలర్ట్స్ పెడుతున్నాం. చూసాం కూడా గత 3-4 రోజుల్లో 100 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరు లైట్గా తీసుకోవద్దు. ముఖ్యంగా 11 నుంచి 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్పించి బయట మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ కంటా ఉండడం మంచిది కాదు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు వెదర్ ఆఫీసర్. కొద్దిగా చెదురుమదురు జల్లులు ఈ జిల్లాల నుంచి ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈ అవకాశం ఉంది. ప్లస్ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా వరకు కూడా కొంచెం జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. 3వ రోజు, 4వ రోజు చూసినట్టయితే ఈ హీట్ వేవ్ ప్రభావితమైన తూర్పు తెలంగాణలోని జిల్లాలు, కొన్ని 1-2 ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కూడా మనకి ఈ జల్లులు పడే అవకాశం ఉన్నందున 4వ రోజు నుంచి కొంచెం టెంపరేచర్లు కూడా మనకి తగ్గే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. అధిక టెంపరేచర్స్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు చిరుజల్లులు, చల్లని గాలులతో ఉపశమనం పొందారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, పీర్జాదిగూడ, హయత్ నగర్ లో వాన పడ్డది. నగర శివారు ప్రాంతంలో కూడా వర్షాలు కురిశాయి. మేడ్చల్ జిల్లా కీసరలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కీసర ఏరియాలో ఉరుములు, మెరుపులతో భారీ వాన పడ్డది. వేగంగా వీచిన గాలికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే ప్రజలు బయటికి వెళ్లాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.